ఉంది. దానిని పెంచుకోగలిగితే మోక్షం వస్తుంది, దైవ దర్శనము లభిస్తుంది. ఇలా దొంగతనాలు చేసి ఇతరులను ఉసురు పెట్టి పాపాలు చేస్తూ ఉంటే వచ్చే జన్మ నీచమైన జన్మను ధరించవలసి వస్తుంది. జాగ్రత్త. అయినా నా వంటి వానికి నీవు చేసిన సేవాఫలం వృధా కాదు, తప్పకుండా నీకు దైవానుగ్రహము మోక్షము లభిస్తుంది అని హితవచనాలు పలికి వెళ్ళిపోయాడు యోగి. విశ్రాంతుడికి ఆ మాటలు విని దొంగ జీవితం పైన విరక్తి కలిగింది. త్వరలోనే ఈ వృత్తికి స్వస్తి చెప్పాలనుకున్నాడు. జీవితాంతము కూర్చొని తిన్నా కూడా సరిపోయే ధనము ఒక్కసారి దొంగిలించి ఆ పైన దొంగతనం మానివేయాలని భావించాడు. రాజుగారి ఖజానా కొల్లగొట్టగలిగితేనే తన జీవితమంతా సరిపోయే ధనం లభిస్తుందని నిర్ణయించుకున్నాడు.